సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ రోజుకి 10 days అవుతుంది వీడియోస్ చేయలేదు. సో లాస్ట్ వీడియో October 31 అండ్ నవంబర్ నుంచి నవంబర్ 10th వరకు 1 week కంప్లీట్గా నేను కొద్దిగా హాలిడేలో ఉన్నాను, బయటికి వెళ్ళాను ఫ్యామిలీ, అందుకు అవ్వలేదు. సో అగైన్ బ్యాక్ టు డైలీ అనాలిసిస్. ఓకే, సో రేపు మార్కెట్ అంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. దానికన్నా ముందు హాలిడేస్ ఏం లేవు మార్కెట్లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాలిడేస్ ఏం లేవు. December 25th ఉంది. సో నవంబర్ మంత్ హాలిడేస్ అయిపోయాయి. 5th ఉండాలి, అయిపోయింది, ఇంకేం లేవు. ఓకే, సడన్గా ఏమైనా ఇస్తే ఇవ్వాలేమో కానీ ప్రజెంట్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా అంటే ఎస్, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఒకటి. November 14th బీహార్ ఎలక్షన్స్ తాలూకా రిజల్ట్ ఉంది. మీకు తెలుసు కదా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మూమెంటం. అండ్ అందులోని ప్రజెంట్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ గెలడం కొద్దిగా కష్టం బీహార్లో. సో ఆల్రెడీ అది బాగా ఇష్యూ కింద ఉంది. 14th మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 14th అంటే 14th ఒక 2 రోజులు ముందు, 14th తర్వాత ఒక రోజు జాగ్రత్తగా ఉండాలి. ముందు వెనక 2 రోజులు అటు ఇటు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఓకే, 14th తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాకుండా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. లైక్ 14th అంటే ఏ రోజు పడుతుంది? ఫ్రైడే, సాటర్డే సండే పోతే మండే 17th నుంచి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ 14th ముందు 13th థర్స్డే అండ్ వెడ్నెస్డే 12th 13th కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాలటిలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అందుకు. ఓకే, ట్రాప్స్ వాలటిలిటీ ఉంటాయి, అవి కొద్దిగా చూసుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐఎస్ బై చేశారు. ఎఫ్ఐఎస్ బై చేయడం ఇది మేజర్ పెద్ద బయింగో, లేకపోతే అమ్మ వీళ్ళు బై చేస్తున్నారా అని అనుకోలేము మనం. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూగా సెల్ చేసి మధ్యలో ఒకరోజు బై చేస్తారు. ఆ బయింగ్ నేనైతే ఆ బయింగ్ కన్సిడర్ 4581 CR ఈజ్ ఎ బిగ్ అమౌంట్. బట్ నేను ఎఫ్ఐఎస్ బయింగ్ని అరే వీళ్ళు బై చేస్తున్నారు అని కన్సిడర్ చేయలేం. ఎందుకంటే మేజర్ బయింగ్ ఏం కాదు అది. ఓకే, అంటే కంటిన్యూగా సెల్ చేస్తున్నప్పుడు 4000 crores ఈజ్ నాట్ ఏ బిగ్ బయింగ్ కాదు, ఏదో చిన్న ప్రాఫిట్ బుకింగ్లా ఉంది అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని చూసి మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లో మనం చూద్దాం లెవెల్స్ ఏంటి, మనం ఎలా ప్లాన్ చేయొచ్చని. ఫస్ట్ 4 hours ఆర్ 1 hourలో కొద్ది లెవెల్స్ చూసుకుందాం. మీరు 1 hourలో మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఒక మంచి ప్యాటర్న్ క్రియేట్ చేసి కిందకు వచ్చింది. మార్కెట్ రావడం కూడా ఏదో ఈజీగా పైకి రాలే, సింపుల్గా 26,100 ఈ రేంజ్లో ఒక మంచి ప్యాటర్న్ క్రియేట్ చేసి కింద నుంచి పైకి వెళ్ళింది. ఇక్కడ డబుల్ టాప్ ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసి హ్యాపీగా పడింది. నెక్ లైన్ బ్రేక్. అక్కడ నుంచి మార్కెట్ ఎక్కడ వరకు రావాలి? యూజువల్ ఇలాంటి ప్యాటర్న్స్లో మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి రావాలి. యూజువల్లీ ప్యాటర్న్ తలకు తీరి అదే 25,100. మార్కెట్ ఎక్కడ నుంచి ప్యాటర్న్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిందో దీనికి ముందు కూడా ఉంది కదా సార్ కింద అనవచ్చు మీరు. ఇంకో దీని ముందు కూడా కింద ఉంది కదా సార్ అని. అలా కాదు, ముందు ఉంది అంటే కంటిన్యూగా ర్యాలీ వచ్చి పైన టాప్ క్రియేట్ చేసింది, అంతేగాని ఇలా వచ్చి మధ్యలో ఇక్కడ హాల్ట్ అయ్యి ఇలా వెళ్ళింది చూసారా. సో దీన్ని నేను కన్సిడర్ చేయట్లేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఎంపైర్ స్టిల్ 25,100 అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా క్రాస్ అయితే దెన్ మళ్ళీ మార్కెట్ 24,600 ఎక్కడుంది? ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది కదా, అక్కడికి రావడానికి చూస్తుంది. యూజువల్లీ ప్యాటర్న్స్ తిరిగి అలానే వర్క్ అవుతుంది. మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి రావడానికే చూస్తాయి. సరే, మనం ఏం ప్లాన్ చేయొచ్చు చూసి. ఇప్పుడు ప్రజెంట్ 1 hour టైం ఫ్రేమ్లో ఉంది. మీరు 15 minutes or 30 minutesలో కూడా వెళ్ళినా నాకు మేజర్ బయింగ్ కానీ మేజర్ స్ట్రెంత్ కానీ ఏం కనబడట్లే. ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వల్ల సపోర్ట్ తీసుకుంది. సో ప్రజెంట్ నేను ఇది ఒక సపోర్ట్ పెడుతున్నాను, ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ తీసుకుంది కాబట్టి. అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఇమ్మీడియట్గా వచ్చే సపోర్ట్ ఇదే. ఓకే, పక్కాగా ఇదే. దాని కిందకు వస్తుంది, ఇది వస్తుంది. ఈ 3 సపోర్ట్లు అవుతాయి. ఈ 3 లెవెల్స్ నేను చెప్తాను, మార్క్ చేసుకోండి. రెసిస్టెన్స్ మాత్రం పైన ఇది రెసిస్టెన్స్ అవుద్ది. ప్రజెంట్ నాకైతే ఇదే రెసిస్టెన్స్. ఓకే, అండ్ ఆ పైన ఇంకో రెసిస్టెన్స్కి వస్తే ఇట్ విల్ బి ద సెకండ్ రెసిస్టెన్స్. అంతే, డన్. 15 minutesలోకి రా. లెవెల్స్ మార్క్ చేస్తాను చూడండి. లెవెల్స్ చెప్తాను, మార్క్ చేస్తాను. ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ మీకు ఎలా వీలైతే అలాగా రాసుకోండి, ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మీ ఇష్టం. మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ క్లోజ్ అయింది. మార్కెట్ ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సెల్లర్లు తీసుకొచ్చారు, దాని బయర్ ఇమీడియట్గా మార్కెట్ని పైకి తీసుకొచ్చి ఎక్కడైతే ప్రీవియస్ డే ఉందో దాని క్లోజింగ్ దగ్గర క్లోజ్ చేశారు. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం, మార్కెట్లో మళ్ళీ ఇది ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది. దాని అర్థం బయింగ్ వచ్చిందని కాదు,
ఒక రిట్రేస్మెంట్ అవుతుందని. ఇప్పుడు చూసారా, నేను ఎలా ప్లాన్ చేసి చూసుకున్నాను. నార్మల్ మీకు మార్కెటింగ్ కనబడుతుంది, ఒక ఫాల్, ఒక పుల్ బ్యాక్, ఒక ఫాల్, స్మాల్ పుల్ బ్యాక్. ఇక్కడ ఒక ఫాల్ కంటిన్యూ అయిపోలేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అయిపోలేదు, అలా అయితే బాగోదు. అందుకు ఇక్కడ ఏమైంది, ఒక ఫాల్, ఒక పుల్ బ్యాక్, ప్రీవియస్ డే ఆ క్లోజ్ ధర ఉంది, మళ్ళీ ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది. ఇది నా వ్యూ. ఓకే, సో 25,100, 25,510 బాగా గుర్తుపెట్టుకోండి. 25,510, అలాగే 25,320. ఓకే, ఈ లెవెల్ 25,320 ఇస్ ఏ కీ లెవెల్. దీని కిందకి కానీ మీకు మార్కెట్ కనబడినా మనం డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక లెవెల్ కూడా చెప్తా, 25,200, దీని కింద కూడా డౌనే. ఓకే, ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. బట్ ఇంకొక లెవెల్ అన్ననే 25,320, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ మార్కెట్లో మనం పక్కాగా డౌన్ సైడ్ కూర్చోవలసిన లెవెల్ 25,440. ఎందుకు సార్ అంటే, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ పెట్టాను, బాగా చూడండి, ఇంపార్టెంట్. మార్కెట్ ప్రీవియస్ ఓపెన్ అవ్వగానే షార్ప్గా సెల్లర్ కిందకి తీసుకొచ్చి దెన్ మార్కెట్ వెళ్ళి ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, బాగా చూడండి. ఈ లెవెల్లో బయ్యర్స్ సెల్లర్ ఒకసారి ట్రై చేశాడు. ఇగో ఇక్కడ ఈ లెవెల్ చూడండి, షార్ప్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ వచ్చిందా, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఒకసారి సెల్లర్ ఇక్కడ హాల్ట్ చేసి దెన్ మార్కెట్లో పైకి వచ్చి ఓవరాల్గా కింద క్లోజింగ్ వచ్చింది. ఓకే, దీని కిందగానే మార్కెట్ 25,435 ఈ లెవెల్ కీ లెవెల్. ఈ లెవెల్ కిందగానే మార్కెట్ మీకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 25,325 ఈ లెవెల్ కింద కూడా డౌనే. అలాగే 25,200 ఈ లెవెల్ కింద కూడా డౌనే. ఓకే, ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. అప్ సైడ్ ఒకవేళ మార్కెట్ వెళ్ళాలి అంటే ప్రెసెంట్ మీరు అప్ సైడ్ కోసం ప్లాన్ చేయదు అంటిల్ అన్లెస్ అట్లీస్ట్ మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ అయింది కదా, 6th and 4th 2 days హై బ్రేక్ అవ్వాలి. ఎందుకు హై బ్రేక్ అవ్వాలంటే బయర్స్ ఎక్కడ యాక్టివ్ అవుతారు, ఇది ఫోర్త్ మార్కెట్ ఇక్కడ నుంచి పడి ఇక్కడ చాలా హాల్ట్ అయ్యి ఇక్కడ నుంచి షార్ప్ పడింది. 6th ఇదే హై ఇక్కడే ఒక విక్ టచ్ చేసి మార్కెట్ కిందకు వచ్చి పడింది. సో నాకు ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, 25,675. దీనిపైన ఆ 25,700 రౌండ్ లెవెల్, దీనిపైన నాకు ప్రాపర్ 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే ఓకే బయర్స్ యాక్టివ్ అవుతున్నారు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది తప్ప అన్నెసెసరీగా అప్ సైడ్ ప్లాన్ అయితే చెయ్యం. డౌన్ సైడ్ వ్యూలోనే కూర్చుంటాం, డౌన్ సైడే పెట్టుకుంటాం. ఓకే, ఇది నిఫ్టీ 50. ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్ లెవెల్స్ ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ పెట్టాను, ఇంకా అది అలానే ఉంచాను నేను ఎందుకంటే చూడలేదు. 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. కింద ఇది మెజెంట్ ఉన్న సపోర్ట్, దాని కింద ఏమైనా సపోర్ట్ ఉందా అంటే ఎస్ ఇది ఒకటి. ఆ కింద కూడా ఇంకేదైనా సపోర్ట్ ఉందా అంటే ఎస్ ఇది ఒకటి. 3 సపోర్ట్లు. రెసిస్టెన్స్ ఏమో ఇదే, ఆ పైన రెసిస్టెన్స్ ఏమో ఇది. కీ లెవెల్ ఏమో ఇక్కడ ఇది వస్తుంది కీ లెవెల్. ఓకే డన్. 15 minutesలోకి వెళ్ళండి, మీకు అర్థమైపోయింది మార్కెట్. ఇదో ఓకే, ఇంతే, ఇవే వస్తాయి. ఓకే, సెన్సెక్స్ మీరు ఒకసారి చూసుకోండి, 82,000. కొద్దిగా ఇంకా జూమ్ అప్ చేస్తాను. ఎస్, ఇవి లెవెల్స్. మనకి 82,700. దీని కింద కానీ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే 82,200 దీని కింద కూడా మనం ఏం ప్లాన్ చేస్తాం, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ రెండు డౌన్ సైడ్. ఓకే డన్. అప్ సైడ్కి 83,400 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ నేను చెప్తున్నాను కదా, మనకి ఇంకా పైన బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇందాక నిఫ్టీలో చెప్పినట్టే సెన్సెక్స్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటాయి, మదర్ అండ్ డాటర్. సో ఓపెన్ అవ్వగానే సెల్లర్లు షార్ప్గా కిందకి తీసుకొచ్చారు, దెన్ బయ్యర్ చాలాసేపు హాల్ట్ చేశాడు. మీరు ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ ద క్యాండిల్స్. బయ్యర్ ఏం చేశాడు, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళా. బయ్యర్ కష్టపడ్డాడు, సెల్లర్ పుష్ చేశాడు, బయ్యర్ కష్టపడ్డాడు, సెల్లర్ అయినా ట్రై చేశాడు, దెన్ బయ్యర్ కొద్దిగా తీసుకెళ్ళాడు. బయ్యర్ తీసుకెళ్తున్నా ఇక్కడ కూడా ఒకసారి సేమ్ ఈ లెవెల్ దగ్గర ఒకసారి సెల్లర్ ట్రై చేశాడు కిందకి తీసుకురావడానికి, దాన్ని మళ్ళీ బయ్యర్ కష్టపడి పైకి తీసుకెళ్ళాడు. అంటే 83,012. 83,012. ఓకే,
ఈ లెవెల్ కింద కానీ మార్కెట్ 30 minutes క్యాండిల్ కానీ కింద కానీ క్లోజింగ్ ఇచ్చింది అనుకో, సెల్లర్ యాక్టివ్ అయిపోతాడు అన్న లెవెల్ అది. ఇమ్మీడియట్గా సెల్లర్ అనేవాడు యాక్టివ్ అయిపోతాడు, వాడికి అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. సో వాడు ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. సో 83,012 దీని కింద మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అప్ సైడ్కి ప్లాన్ చేయరు అంటే అప్ సైడ్కి చెప్తున్నాను కదా, మనకి 83,800 పైన ప్రాపర్గా నాకు క్లోజింగ్ రావాలి. 83,800 పైన ఓ 1 hour క్లోజింగ్ రావాలి. అది కూడా నాకు అనిపించాలి. నాకు అనిపించాలి అంటే ఇన్ ద సెన్స్ అన్ని విధాలుగా బయర్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు అని అనిపిస్తే తప్ప నేను అప్ సైడ్కి ప్లాన్ చేయను. ఓకే, డన్. ఇప్పుడు నిఫ్టీ 50 మరి ఈ వారం రోజులు ట్రేడ్ చేయలేదంటే ఎస్ చేశాను. ఐ విల్ షో యూ, నేను నా ట్రేడ్ చూపిస్తాను. సో ఈ వారం రోజుల్లో ఫస్ట్ థింగ్ నేను క్యాంప్లో ఉండాలి కాబట్టి ఇంట్రాడే చేయలేదు, బట్ స్వింగ్ ట్రేడ్ ఇక్కడ మీకు చూసారా October 31 మనకి స్వింగ్ ట్రేడ్ ఎంట్రీ సెల్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ డే October 31 ఇస్తే November 3rd మనం ఎంట్రీ తీసుకున్నాం. October 1 ఇచ్చింది, డే ఎండ్కి తీసుకోవచ్చు బట్ తీసుకోలే, November రోజు తీసుకున్నాం. అది కూడా నేను ఏంటి అప్డేట్ చూపిస్తుందా. ఇగో October 31 గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నో ట్రేడ్, ఫ్రైడే కాబట్టి ట్రేడ్ చేయలేదు. నెక్స్ట్ డే మండే, ఇక్కడ ఎప్పుడు November 3rd ఈజ్ మండే. సో November 3rd మనకు స్వింగ్ ట్రేడ్ వచ్చింది కాబట్టి స్వింగ్ ట్రేడ్ నవంబర్ ఫ్యూచర్ హెడ్జ్ పొజిషన్. ఓకే, ఫ్యూచర్ సెల్ చేసి మంత్లీ కాల్ ఆప్షన్ బై చేయాలి. దిస్ ఈజ్ ఎ హెడ్జ్ పొజిషన్. లాస్ ఆల్రెడీ ఫిక్స్ కాబట్టి మనం ట్రేడ్ హోల్డ్ చేద్దామని చెప్పాను, హోల్డ్ ఇట్ అని కూడా చెప్పాను. బేస్డ్ ఆన్ మై స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ ఏఎన్ యూస్ చేసి మనం అనాలిసిస్ చేసుకున్నాం. సో మనకి ఇగో ఇక్కడే సో సెల్ ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ క్యాండిల్ వెళ్తుండాలి, మనం డౌన్ సైడ్కి ఎంట్రీ తీసేసుకున్నాం. ఏది మండే రోజు. నెక్స్ట్ ట్యూస్డే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి 5,300 రూపీస్ ఇట్లా ప్రాఫిట్లో ఉండాలి. ఓకే, అప్పటికి ఏం చెప్పాను, 5,000 ప్రాఫిట్లో హోల్డ్ ద ట్రేడ్, 5K ప్రాఫిట్ హోల్డ్ ద ట్రేడ్ అని చెప్పాను అంతే. ట్యూస్డే. నెక్స్ట్ వెనస్డే హాలిడే, థర్స్డే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు, ఆల్రెడీ 6,500 ప్రాఫిట్ ఉండాలి సార్, ట్రేడ్ హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అయిపోవాలి. నేను ఒకటే చెప్పా, హోల్డ్ ద ట్రేడ్. ఓకేనా, నేను చెప్తాను అప్పుడు మాత్రం ఎగ్జిట్ అవ్వండి, నేను చెప్తాను అప్పుడు హోల్డ్ చేయనండి. అప్పటికి మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఎనీవన్ వాంట్ టు ఎగ్జిట్, ఎవరైనా లేదు సేఫ్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి అని చెప్పాను. ప్రజెంట్ రన్నింగ్ 6,500 అయిపోయింది థర్స్డే. నెక్స్ట్ డే ఫ్రైడే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ప్రాఫిట్ 15,500 ఉండాలి. అప్పుడు నేను చెప్పా బుక్ ద ప్రాఫిట్, ఎందుకంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ మనం ఎంత ఇస్తున్నాం హెడ్జ్ పొజిషన్కి ఓవరాల్గా 15,000 to 17,000 రిస్క్ ఇస్తున్నాం. బట్ మన ఎంట్రీ ప్రకారం మన ఎంట్రీ ఇక్కడ అయితే ఒకవేళ మార్కెట్లో ఈ మూవింగ్ యావరేజెస్ పైన కానీ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చేస్తే, ఈ పైన కానీ ఎక్కడైనా ఈ ఇండికేటర్ ప్రకారం పైన క్లోజింగ్ ఇచ్చేస్తే వీ విల్ ఎగ్జిట్ అవుట్. ఇక్కడ మన ఎంట్రీ అయినప్పుడు ఇదే ఈ క్యాండిల్ పైన కానీ ఈ క్యాండిల్ పైన కానీ ఎగ్జిట్ ఇచ్చేస్తాం, మన స్టాప్లో సిట్ అయిపోయినట్టే. అప్పుడు మనకు 17,000 లాస్ ఇవ్వమండి. మనకి ఇక్కడ మ్యాక్స్ లాస్ 17,000 ఉంది కదా. హెడ్జ్ పొజిషన్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే 17,000 ఉంది. ఎప్పుడు వరకు మీరు మంత్ అండ్ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేస్తే మార్కెట్ మీ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ బాగా వెళ్ళిపోతే అప్పుడు మీకు 17,000 వస్తుంది. అంతేగాని మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు మార్కెట్ ఇక్కడికి వచ్చింది, అప్పుడు ఏంటి మీ స్టాప్లో సిట్ అయినట్టు. అప్పుడు మీ మ్యాక్సిమం లాస్ 4,000 5,000 లేదంటే 3,000 ఇట్లా నడుస్తుంది, మ్యాక్స్ లాస్ అంతే నడుస్తుంది. సో హెడ్జ్ పొజిషన్ ఉన్న బెనిఫిట్ అది, లాస్ తక్కువ ప్రాఫిట్లు ఎక్కువ. సో ఇక్కడ చూడండి 1:3 కదా రిస్క్ ప్రాఫిట్ తీసుకున్నాం. సో మ్యాక్సిమం చూస్తే 15,000 దాకా, విచ్ ఇస్ అ గుడ్ ప్రాఫిట్. అప్పుడు నేను చెప్పా 15,000 ప్లస్ నౌ బుక్ ద ప్రాఫిట్ 1:1 RR, ఇట్ వెరీ గుడ్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని. అది ఇది జరిగింది. ఓకే, సో అన్నమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా అది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చాలామంది నాకు అడుగుతున్నారు, అన్న మీరు అంటే మీకు ఎలా నేర్పిస్తారు అని. నాకు నార్మల్గా చాలామంది అడిగేది లైక్ ఓన్లీ ఒక బయింగ్ స్ట్రాటజీస్ నేర్పిస్తారా, సెల్లింగ్ స్ట్రాటజీస్ నేర్పిస్తారా అని, ఆర్ హెడ్జింగ్ ఒకటే నేర్పిస్తారా అని. చాలామందికి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా అన్నీ నేర్చుకున్నంత లేదు. ఓన్లీ సింపుల్గా హెడ్జింగ్ అయితే హెడ్జింగ్ ఒకటి నేర్చుకోవాలి, లేదంటే బయింగ్ ఒకటే నేర్చుకోవాలి అని ఇలా ఉంది. సో ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్తా, ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. నేను కంప్లీట్ డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చి బాగా చెప్తారు అని మీకు అనిపిస్తే, సబ్జెక్ట్ ఉంది నేర్పిస్తారు ఇంకా నేను నేర్చుకోవచ్చు అంటే ఇన్డెప్త్ ఫుల్గా కెరియర్ చేసుకోవాలి, ఇన్డెప్త్లో నేర్చుకోవాలి అండ్ పూర్తిగా ఇంక్లూడింగ్ హోల్డింగ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్, ETFలు, హెడ్జింగ్, బయింగ్, సెల్లింగ్
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ అవుటెడ్ ఎవ్రీథింగ్ అండి, A to Z అంటే కంప్లీట్ ఎవ్రీథింగ్ నేర్చుకొని ఓవర్ పీరియడ్ అంటే మొత్తానికి ఇంకా కెరియర్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు అలా వద్దన్నా మాకు అంత టైం లేదు, కొంత టైం ఉంది అంటే డెఫినెట్గా నేను అక్టోబర్ బ్యాచ్ నుంచి, అక్టోబర్ 1 నుంచి కొత్త బ్యాచ్ మొదలు పెడతా. 3 months బ్యాచ్, 3 months బ్యాచ్ పక్కాగా మొదలు పెడతాను. అక్టోబర్ నుంచి ఆ ఫీజు నేను చెప్తాను. జస్ట్ అందులో నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ, డైరెక్షనల్ స్ట్రాటజీ, బయింగ్ స్ట్రాటజీ, సెల్లింగ్ స్ట్రాటజీ ఉంటాయి, కొన్ని ఉంటాయి, అవన్నీ నేను అప్డేట్ చేస్తాను. స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఓన్లీ స్ట్రాటజీస్ కాన్సెప్ట్ నేర్పించి 3 monthsలో వాళ్ళకి వదిలేస్తాను. సో వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. ఫీజ్ విల్ బి మినిమల్. అండ్ ఇందులో కూడా A to Z కోర్స్లో కూడా ప్రజెంట్ ఆఫర్ ఉంది, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వెళ్ళి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.